తేదీ 30/11/2024 రోజున తిరుచానూరులో జరిగిన శ్రీనివాస పద్మావతి బ్రహ్మోత్సవాల్లో అఖిల భారత పద్మశాలి సంఘం మరియు అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం తరపున పద్మావతి అమ్మవారి సింహవాహనం రోజున టిటిడి వారు మన పద్మశాలీలకు సదావకాశాన్నిచ్చి పద్మశాలి అమ్మవారిని మన ఆడపడుచుగా భావించి అమ్మవారికి తల్లిగారి తరపున లాంఛన రూపకంగా చీరే సారీ సమర్పించుకుంటకు అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం తరపున అధ్యక్షురాలు శ్రీమతి వన్నం దుష్యంతల, ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, ఉపాధ్యక్షురాలు వావిరాల సరళాదేవి మరియు అఖిల భారత పద్మశాలి సంఘం తరపున ప్రధాన కార్యదర్శి శ్రీ వన్నం విశ్వనాథం, సిడబ్ల్యూసి మెంబర్ శ్రీ చిలువేరు పురుషోత్తం, బిజినెస్ విభాగం గంచి అశోక్, వన్నం వినయ్ కుమార్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షురాలు వావిరాల సంధ్యారాణి, అఖిల భారత పద్మశాలి యువజన విభాగం శ్రీమతి వన్నం విద్యాలత వీరంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కోస్తాంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలోని సోలాపూర్, కేరళ, తమిళనాడు ప్రాంత పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇంతేకాకుండా తిరుచానూరు తిరుపతిలోని మన అఖిల భారత పద్మశాలి భక్త మార్కండేయ అన్న సత్రం అధ్యక్షులు జిల్లా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అతి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు మెంబర్ శ్రీమతి జానకి దేవి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అబదయ్య గారు పాల్గొని కార్యక్రమాన్ని అలరించారు.